హలో ఎవ్రీవన్. ఈరోజు సేల్స్ ఫోర్స్ ఇంటర్వ్యూకి సంబంధించి కొన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దాం. యూజర్ని ఎలా డీయాక్టివేట్ చేస్తారు? యూజర్ని మనం డీయాక్టివేట్ చేయాలంటే ఫస్ట్ సెటప్ మీద క్లిక్ చేసి తర్వాత యూజర్స్లోకి వెళ్ళి ఎడిట్ మీద క్లిక్ చేసి యాక్టివ్ చెక్ బాక్స్ని అన్చెక్ చేయాలి. సో సేల్స్ ఫోర్స్లో యూజర్ని డిలీట్ చేయలేము, డీయాక్టివేట్ మాత్రమే చేయగలం. యూజర్ నేమ్ లేదా ఈమెయిల్ మార్చగలమా? ఎస్, మార్చవచ్చండి. మనం ఈమెయిల్ అనేటువంటిది మార్చిన తర్వాత సేల్స్ ఫోర్స్ నుండి ఒక వెరిఫికేషన్ మెయిల్ పంపుతుంది. దాని ద్వారా మనం ఈమెయిల్ అనేటువంటిది మార్చవచ్చు. యూజర్ని డీయాక్టివేట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే యూజర్ లాగిన్ అవ్వలేడు. ఆ యూజర్కి ఉన్న రికార్డ్స్ ఓనర్షిప్ అలానే ఉంటుంది. కావాలంటే ఆ రికార్డుని మరో యూజర్కి మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. లాగిన్ అవర్స్ మరియు ఐపీ రేంజ్ ఎలా నియంత్రించాలి? ప్రొఫైల్ ద్వారా లాగిన్ అవర్స్ మరియు ఐపీ రేంజ్ని మనం నియంత్రించవచ్చు. కేవలం కొంతమంది యూజర్స్కి మాత్రమే అప్లై చేయాలంటే పర్మిషన్ సెట్స్ ద్వారా మనం ఇది చేయవచ్చు. మరి సేల్స్ ఫోర్స్లో ఉన్నటువంటి లైసెన్సెస్ ఏంటి అంటే సేల్స్ ఫోర్స్ లైసెన్సెస్, ప్లాట్ఫామ్ లైసెన్స్, చార్టర్ లైసెన్స్ అని ఇలా చాలా రకాలైనటువంటి లైసెన్సెస్ అనేటువంటివి మనకి యూజర్ లైసెన్స్లో ఉన్నాయి.